share and subscribe for more updates. ఒకటే పాత ఫోన్ దెబ్బకి కొత్త ఫోన్ మీద మనసు పెట్టలేను. ఈ డైలాగ్ ఎంత స్టైలిష్ గానో అంతే బలమైనది. ఇప్పుడిది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి అనిపిస్తున్న మాట. రోహిత్ శర్మ ఐపీఎల్లో 129, 148, 149 స్కోర్లు డిఫెండ్ చేసి జట్టు గెలిపించిన కెప్టెన్. డగౌట్ లో కూర్చోబెట్టి ఉన్నాడు. జట్టుకి అవసరమైన అనుభవాన్ని వాడుకోకుండా వదిలేశారు. ఒక దశలో జట్టుని ఒక్కో ఇటుకలా కట్టిన నాయకుడు ఇప్పుడు ఆ గోడలు కూలిపోతూ చూస్తున్నాడు. అవకాశాన్ని వాడుకుంటే విజేత, వదిలేస్తే వీరుడే అయినా ఓడిపోయినవాడు. సైరా నరసింహారెడ్డి సినిమాలోని భావానికి దగ్గరగా ఉంది ఈ పరిస్థితి. ఈజీగా గెలిచే మ్యాచుల్లో కూడా అనుభవం కొరత స్పష్టంగా కనిపించింది. రోహిత్ గెలిపించిన 5 ట్రోఫీలను చూసిన ముంబై ఈసారి ఆత్మను కోల్పోయినట్టే అనిపించింది. ఇది ఒక కెప్టెన్ గెలిచిన మ్యాచులు కాదు, ఆయన పోరాటాలు. లీడర్ అనే పదం విన్నప్పుడు ముందుగా గుర్తొచ్చేది నువ్వే రోహిత్. జట్టుని రూపుదిద్దిన నాయకుడిని పక్కకు నెట్టడం, నమ్మకం ఇవ్వకుండా డగౌట్ కు పరిమితం చేయడం. ఇది ఒక్క రోహిత్కే కాదు, క్రికెట్ను హృదయంతో చూసే అభిమానులకు తలవంపు. ఒక మనిషి తన మనసు పెట్టి నిర్మించిన దేవాలయాన్ని చివరికి తానే బయట నుంచే చూస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. ఇది సినిమా కాదు, ముంబై కథ. చివరగా రోహిత్ శర్మ నలుగురిని నమ్మి జట్టు నడిపాడు. కాని ఇప్పుడు ఆయన్నే నమ్మకపోవడం ఇది స్ట్రాటజీలో తప్పు కాదు, మనసులో తప్పు. తప్పు ఎవరిదైనా గెలుపు మనదైతే చాలు అన్నా ఓటమిలో నిజాలు మిగులుతాయి. ఈసారి ఆ నిజం ఏమిటంటే రోహిత్ శర్మని అండగా నిలబెట్టకుండా జట్టు తన హృదయాన్ని కోల్పోయింది.